ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు, గోపవరం, నూజివీడు మండలం అన్నవరంలో ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు పెద్ద పాలేరులా పనిచేస్తానని, తనపై విశ్వాసముంచిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతా అని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటా అన్నారు. మరి అందరూ కూడా మా రోడ్లు ఎప్పుడు వస్తాయి, మా సిమెంట్ రోడ్లు ఎప్పుడు వస్తాయి, మా డ్రైన్లు ఎప్పుడు కడతారు అని చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా పనిచేయకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పకోకుండా మీరు ఏదైతే ఆశించారో ఒక 5-6 నెలల్లో కొంతమేరకైనా సరే ఆ రోడ్లు అవన్నీ కూడా వేసే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఇక హౌసింగ్ గృహ నిర్మాణానికి వచ్చినట్లయితే చాలామంది చాలా గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2014-19 మధ్యలో చాలామంది ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన గృహాల నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రభుత్వం మారేసరికి మరి వివక్షతో, రాజకీయ కక్షతో ఆ నిర్మాణం పూర్తి చేసిన వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు చెల్లించాలి అనే నిర్ణయం కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు మా శాఖ సమీక్షలో తెలియజేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆ రోజు కేటాయించబడిన ఇల్లులు ఎవరైనా మధ్యలో ఉన్నట్లయితే ఆ ఇల్లు కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. అంతేకాకుండా ఎవరైనా సరే మీకు సొంత స్థలం ఉండి కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామని. మీరు లేదు నేను ఈ నెలను కట్టుకోవాలి, ఈ శ్రావణ మాసంలోనే కట్టుకోవాలని కనుక మీకు ఏదైనా పట్టింపులు ఉంటే వెంటనే శాంక్షన్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. లేదు ఒక 6-7 నెలలైనా పర్వాలేదు, మీరు 6-7 నెలల తర్వాత ఇవ్వండి అంటే కనుక అప్పుడు 4 లక్షలకి పెంచబడతా ఉంది ఈ గృహ నిర్మాణ పథకం. కాబట్టి అప్పుడైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని కష్టకాలంలో కూడా మరి ఈ ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరూ కూడా ఆలోచించాలి. అసెంబ్లీకి రారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ బాధ్యతాయుతంగా పనిచేసే ఒక వేదిక అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, ప్రజలకి కరెక్ట్ సమాధానం చెప్పి ఏం జరిగింది ఏంటి చర్చించడానికి ఒక మంచి వేదిక, ప్రజాస్వామ్య వేదిక అసెంబ్లీ. అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రావాలంటే నాకు హోదా కావాలంటారు. హోదా ఇచ్చేది నేనో లేకపోతే నువ్వో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరు కాదు. రాజ్యాంగంలో నిర్దేశించబడింది ఎవరికి హోదా ఇవ్వాలి అనేది. ఆ రాజ్యాంగం ప్రకారం మీకు హోదా రాకపోతే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదో, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదో అని చెప్పేసి విమర్శించే కంటే నీకు నీ పదవి మీద ఉన్న నీ పదవి మీద ఉన్న కాంక్ష, ప్రజల సమస్యల పట్ల నీకు లేదు అనేది నీ మాటల ద్వారా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎంతో విశ్వాసం ఉంచి, ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని వమ్ము చేయనని చెప్పేసి మీ అందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైతే నా దగ్గర నుంచి ఆశించారో తప్పకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఆ రోజు చెప్పాను నేను ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగా పనిచేస్తానని చెప్పేసి ఈ రోజు కూడా గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగానే పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనకు కావాల్సింది చింతలపూడి ప్రాజెక్టు. ఆ చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి మరొక్కసారి మీ అందరికి కూడా సవినీయంగా మనవి చేస్తామని